నిన్నటి నుంచి మనం చూస్తున్నాము. నిన్న జరిగిన దాడి అనేది మీడియా ప్రతినిధి పైన చాలా అమానుషం. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో ఈ తుపాను చెలరేగుతూనే ఉంది. ఫస్ట్ టైం అంటే మొన్న విష్ణు మనోజ్ ఇంటికి వెళ్ళి విష్ణు గొడవ పడ్డాడు అనుకున్నప్పుడు అదంతా ప్రాంక్ అనేదో అనుకున్నారు జనాలు. బట్ అదంతా సెట్ అయింది అనుకున్న టైంలో మళ్ళీ అసలు ఇంత పెద్ద గొడవ రాజేసుకోవడం ఏంటి? అండ్ నిన్న ముఖం పైన మాట్లాడతారు అని చెప్పేసి ముఖం పైన ఒక మైక్ పెట్టినందుకు అదే మైక్ తీసుకొని ఆయన కొట్టడం అనేది దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఐ థింక్ అంటే ఇక్కడ ప్రతిదానికి ఎవరి వెర్షన్ వాళ్ళు కరెక్ట్ ఉన్నట్టు ఉంటుంది. బట్ ఫస్ట్ మనోజ్ గేటు లోపలికి వెళ్ళేటప్పుడు అసలు మనల్ని నన్ను ఎంటర్ చేయనివ్వట్లేదు, రెండు వెళ్దాం అన్నట్టుగా అనేసరికి అతను అనుచరులను రమ్మన్నారు. పనిలో పనిగా మన వాళ్ళు కూడా, మన మీడియా మిత్రులు కూడా లోపలికి ఎంటర్ అయ్యారు. సో మోహన్ బాబు గారు బయటకు వచ్చాక అప్పటికి ఆయన ఇంతకుముందు విష్ణు గారు బయట చెప్పినట్టుగానే చేతులు జోడించి మరీ చెప్తున్నారుగా, ప్లీజ్ ఇష్యూ చేయకండి. అసలే మీడియా అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాసే, అంటే ఈ మధ్యకాలంలో అది ఎక్కువైంది కదా, అంటే మన అగ్గాన్ని ఒడిలో వేసుకుంటే ఒళ్ళు కాలుతుందని. సో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే మైట్ బి డిజిటల్ మీడియా ఛానల్స్ అలా చేయవు, సాటిలైట్ ఎవరు అలా చేయరు, అక్కడ ఉన్నదే చూపిస్తారు, అక్కడ జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ మీ, మీరు అన్నట్టు అట్లాగే జరుగుతుంది అనుకుందాం కాసేపు. సో లోపలికి వెళ్ళడం వల్ల ఎవరి పర్మిషన్తో వీళ్ళు లోపలికి వెళ్ళారు? ఆయన ఇల్లు కదా, ఆయన రైట్స్ ఉంటాయి కదా. ఎవరిలో కొన్ని చొరబడితే ఎవరు తప్పు అంటే ఏం చెప్తాం? సో ఆయన వెర్షను నా అనుమతి లేకుండా లోపలికి ఎందుకు వచ్చారని పైపెచ్చు. అసలే కుటుంబంలో మీరు అన్నట్టు గత కొద్ది రోజులుగా అది చిన్న విషయం అనుంటే చినికి గాలివానగా మారింది. అసలే కొంత వయసు కూడా మీదకి వస్తుంది కాబట్టి మనస్పర్ధలు కొద్దిగా అనీజీగా ఉండడం, రకరకాల ఆలోచనతో ఇప్పటికే కుంగిపోయి ఉన్న వ్యక్తి ఈ కొడుకుతో పాటు, చిన్న కొడుకుతో పాటు వీళ్ళందరూ రావడం ఒక ఫ్రస్ట్రేషన్కి గురై మైకులు అలా పెట్టేసరికి రివర్స్ అయ్యారు. సో ఆయన వెర్షన్లో వితౌట్ మై పర్మిషన్ హౌ కెన్ యూ ఎంటర్ ఇన్ టు మై ఛాంబర్ ఆర్ ఇన్ టు మై ప్రిమిసెస్, ఆ ప్రిమిసెస్లోకి వచ్చారు అంటే అదే అతని వెర్షన్లో అది. వీళ్ళ వెర్షన్లో ఏంటి, మనోజ్ ఎప్పుడైతే లోపలికి రానివ్వట్లేదో గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళారో, రండి వెళ్దాం, మనం ఏం చేస్తారో చూద్దాం, మనం రానివ్వట్లేదు అంటని చెప్పి. అంటే మన మీడియా మిత్రులు కూడా జనరల్గా మీడియా మిత్రుల యొక్క తాపత్రయం ఏంటంటే మన పైవాడో సబ్ ఎడిటరో లేదా చీఫ్ అవుట్పుట్ ఎడిటరో వాళ్ళు అది ఏమైంది ఏంటి అసలు అంటే, అందులో సెలబ్రిటీస్ ఇష్యూ అనేసరికి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తాం. జనరల్గా ఆ ఉత్సుకత, యాంగ్జైటీ ఉంటుంది చూసి ఆడియన్స్ కి ఏ విధంగా అయితే ఎగ్జైటింగ్ ఉంటుందో, అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని వీళ్ళకి కూడా ఉంటుంది కదా. మీడియా వాళ్ళు మనం చెప్తేనే కదా వాళ్ళు తెలుసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో వెళ్ళారు అంటే వెళ్ళొచ్చు. అదే చెప్తున్నాను, ఇక్కడ మీడియా పర్సన్ ఇప్పుడు ఇందాక విష్ణు అన్నారు లిమిట్స్ క్రాస్ అయ్యారు అని. లిమిట్స్ ఎక్కడ క్రాస్ అయ్యారు? లిమిట్స్ క్రాస్ అయ్యారంటే మ్యాక్సిమం మెయిన్ గేట్ దాటి గుమ్మం వరకు వెళ్ళిపోయారుగా. సో అక్కడ ఆల్రెడీ ఇష్యూ అవుతుంది. ఎట్లా మీరందరూ వెళ్ళిపోండి అబ్బా తర్వాత మాట్లాడదాం అని చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఇదంతా జరక్క ముందు మోహన్ బాబు గారు లేకపోతే విష్ణును అంతకు ముందే వచ్చి మాట్లాడితే ఇంతమంది వెళ్ళంతా హడావిడ అక్కడ గొడవ జరిగేది కాదు కదా. ఇప్పుడు వాళ్ళకు క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే గల ఇంతమంది వెళ్లాల్సి వచ్చింది అక్కడికి, ఇంత గొడవ జరిగింది. క్లారిటీ ఎవరికి ఇవ్వాలి? అసలు ఏం జరుగుతుంది అనేది అసలు జనాలు చాలా మంది కామెంట్స్ ఏంటి, అసలు ఇది ప్రాంకా లేకపోతే ఏం చేస్తున్నారు మీరు, దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి, ఇది ఒక సిరీస్ లా జరుగుతుందని మీరే చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో మీరు చదివారు. అంటే సెలబ్రిటీస్ అన్నంత మాత్రాన వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉండదు అంటారా? ఉంటుంది, బట్ వీళ్ళకి చాలా ఉత్సుకత ఉంటుంది కదా తెలుసుకోవాలి. ఉత్సుకత ఉన్నంత మాత్రాన వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ బెడ్రూమ్లోకి చొరపడే రైట్స్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మీడియా తప్పంటారా మీరు? మీడియా తప్పని అనట్లేదు, అదే చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళ వెర్షన్ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, మీరు అన్నట్టు మనం ప్రజలకి ప్రతినిధిగా నిలబడిన మనం ఏదో ఒకటి చూపించాలి. ప్రాంకా లేదంటే నిజంగానే జరిగిందా, లేదంటే సద్దుమణిగే పరిస్థితులు ఉన్నాయా, లేదంటే ఊరికే ఎవడో ఒకడు కావాలని ట్రోల్ చేస్తున్నాడా, వాడు సునకానందం కోసం చేస్తున్నాడా సోషల్ మీడియాలో అనే దాన్ని పటాపంచులు చేసే విధంగా మన వాళ్ళు ప్రయత్నించారు, వెళ్ళారు. సో అప్పటికి వెళ్ళండి చెప్తున్నా కూడా వెళ్ళకపోయేసరికి ఆయన ఆల్రెడీ డిస్టర్బెన్స్లో ఉన్నాడు, ఫ్యామిలీ గొడవల్లో ఉన్నాడు. ఆ చిరాకులో వెళ్ళండి అని చెప్పినా కూడా మనకు ఒకసారి ఏదో సినిమాలో కూడా చూపిస్తారు, అదే పటాస్ అనే సినిమాలో పోసాని కృష్ణమూర్తికే మైకులు ఇలా ముఖం పెడితే ఆఖరికి ముక్కు కొడితే ముక్కు రెడ్డగా బ్లడ్ వస్తుంది. ఏంట్రా మైకులతో కొట్టి చంపేస్తారని అడుగుతాడు ఆయన. సో అక్కడ వ్యంగ్యంగా చూపించినా ఇక్కడ రియల్గా జరిగిందిగా. మరి మొఖాల మీదకి పెట్టేసరికి ఎవరికైనా ఇరిటేషన్ వస్తుందిగా. సో అంటే నేను నిన్నది కోపంలో జరిగి ఉండొచ్చు. తర్వాత మనోజ్ సారీ చెప్పారు ఆయన తరపున, తండ్రి తరపున. అండ్ మోర్ ఓవర్
విష్ణు కూడా సారీ చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పొచ్చేమో, బట్ ఆయన హాస్పిటల్లో ఉన్నారు. సో ఆయన దగ్గర మైక్ తీసుకెళ్తే ఆయనే చెప్పేవాళ్ళేమో. బట్ ఇక్కడ అదే చెప్తున్నాను, ఇప్పుడు ఎవరి వెర్షన్ కరెక్ట్ అంటే పూర్తి స్థాయిలో ఎవరిది డిసైడ్ చేయలేమండి. డైరెక్టర్ సుకుమార్ గారు చాలా సందర్భాలు చెప్పారు, ప్రపంచంలో ఏ ఒక్క స్టేట్మెంటు 100% కరెక్ట్ కాదు, నిదానమే ప్రధానం అంటారు, ఆలస్యం అమృతం విషయం అంటారు. ఏది కరెక్ట్? డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్ ఆర్ కాంటెక్స్ట్ కదా. అలాగే ఇక్కడ కూడా ఆయన వెర్షన్లో నేనేదో బాధలో ఉంటే మీరు ఇచ్చారేంటా అని ఆయన అంటారు. లేదు, నా వృత్తి ధర్మం, నా మీద కొన్ని కోట్ల మంది, నేను ఇచ్చే బయట వీడియో మీద బేసి కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తుంటారు, వాళ్ళకి ఏం జరుగుతుందని చూపించే బాధ్యత నా మీద ఉంది కాబట్టి యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను వెళ్ళానని ఈయన అంటారు. సో ఇక్కడ ఒకటి, ఆయన మీద కేసు వేశారు ఆల్రెడీ మోహన్ బాబు గారి మీద, బట్ హాస్పిటలైజ్ అయ్యే కాబట్టి రాలేకపోయే పరిస్థితి ఉంది. బట్ నా ఇంట్లోకి వితౌట్ మై పర్మిషన్ వచ్చారు, ఎవరు పంపించారని ఆయన కేసు వేస్తే ఆ వెర్షన్ కూడా ఆలోచించాలిగా. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు అంత దూరంగా. సో అందుకు అంటే ఎవరి వెర్షన్ వైపు నేను సపోర్ట్ చేయలేను. బట్ యాజ్ ఏ మీడియా పర్సన్గా అయితే మాత్రం మనకు ఆ తాపత్రయం ఉంటుంది. ఎన్నోసార్లు చాలా అడ్డిల్స్ ఫేస్ చేసాం. నేను కెరియర్లో అంటే స్టార్టింగ్లో ఉండేటప్పుడు కొన్ని సందర్భాల్లో రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు దెబ్బలు తగిలిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇంత స్థాయిలో తగలలేదు. చిన్న చితక జరిగినప్పుడు లేదు, ఇవన్నీ జర్నీలో కామను, జాబులు ఇవన్నీ కామన్ అని లైట్ తీసుకునేవాళ్ళం. బట్ అది ఏదైతే కొట్టారో అది ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుందంట. దానికి కూడా అది కొంచెం నిజంగా దురదృష్టకరమే. ఆయన కూడా కావాలని కొట్టుండడు నాకు తెలిసి. ఖచ్చితంగా ఇదైతే చెప్పగలను, ఆ ఇరిటేషన్లో కోపంలో ఇసిరేసి ఉంటాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఒక టాక్ ఉంది ఏంటంటే మోహన్ బాబు గారికి ముక్కు మీద కోపం ఉంటుంది, బట్ చాలా ముక్కుసూటి మనిషి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఉన్న కొంతమంది పాత మిత్రులు ఆయనతో పాటు సినిమాలు చేసినప్పుడు కానీ ప్రొడక్షన్లో చేసినప్పుడు చెప్పేవాళ్ళు, ఏదైనా షూట్ సంబంధించి ఇక్కడ పలానా షూట్కి ఇక్కడ కళ్యాణం పెళ్లి సీన్ అవుతుంది అనుకోండి, అక్కడ ఒక 500 చైర్స్ పడాలి అని అంటే అక్కడ ఆయన ప్రొడక్షన్ వాడు ఇంకా అడ్జస్ట్ చేసి 1000 చైర్స్ వేసాడు అనుకోండి, ఈయన ఎక్స్పెక్టేషన్ మించితే అయితే చాలా బాగా చేసావు, నేను చెప్పకుండా 1000 తెచ్చావు, బాగా చేసావు అని చెప్పి మెచ్చుకొని ఎక్స్ట్రా పేమెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంట. అరే 500 చెప్తే 200 తెచ్చావేంటని చెప్పి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయంట. అంటే చెప్తారు, ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. సో అట్లాంటి మెంటాలిటీ ఉన్న మనిషి ఆల్రెడీ ఏం జరుగుతుందో అనేది ఎవరికి పూర్తిగా తెలియదు. మనోజ్ తప్పు అంటున్నారు, విష్ణు తప్పు అంటున్నారు, ఇంతకుముందు జరిగింది ఫ్రాంక్ అంటున్నారు. అసలు ఓవరాల్గా మోహన్ బాబు గారు తప్పు లేదు, మనోజ్దే తప్పు అంటున్నారు. ఈ రెండింటి మీద సంబంధం లేని ఎవరో కాలేజ్ కరస్పాండెంట్ ఎవరో ఉంటారు, వినయ్ ఈశ్వర్. అసలు వినయ్ ఎవరు, మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే వినయ్ ట్రాప్ చేస్తున్నారని కూడా మనోజ్ ఈ విషయం గురించి మాట్లాడారు కదా. బట్ వినయ్ ఒక పెద్ద కొడుకు లాంటి వాడు అని విష్ణు మార్నింగ్ ప్రెస్ మీట్. యాక్చువల్గా వినయ్ పరమేశ్వరన్ ఈశ్వరన్ ఏదో ఆయన పూర్తి పేరు. సో ఆయన మోహన్ బాబు గారి శ్రీ విద్యానికేతన్ ఏదైతే ఉందో మన పీలేరు మదనపల్లి తిరుపతి నుంచి వెళ్ళే రోడ్లో, అది ఒక డీమ్డ్ యూనివర్సిటీ, చాలా మంచి ఎడ్యుకేషన్ సొసైటీ, మంచి నేమ్ కూడా ఉంది. సో దానికి మొదటి నుంచి కూడా మంచి గుడ్ విల్ ఉంది. దానికి సంబంధించిన వ్యవహారాలు, కాలేజీ వ్యవహారాలు చూసుకోవడం, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తే పేదవాళ్ళకి కూడా ఫీజు రీఎంబర్స్ ఎడ్యుకేషన్ అంటే అడ్మిషన్ తీసుకొని చేయించడం, అన్ని లావాదేవీలు అన్నీ చూసుకుంటానట ఆయన. బట్ ఆయన ఒకసారి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ విషయం ఏదో ఇష్యూ జరిగింది. అప్పుడు మోహన్ బాబు గారితో సహా చాలామంది రోడ్డు మీద కూర్చొని బాబు గారు గవర్నమెంట్లో అనుకుంటా ఫీజులు మాకు సరిగ్గా రావట్లేదు అని ఏదో సంథింగ్ ఇష్యూ చేశారు. సో ఆ తర్వాత ఫీజు రీఎంబర్స్ విషయంలో స్టూడెంట్స్కి యాజమాన్యానికి ఏదో ఇష్యూ అయితే దాన్ని యాజమాన్యానికి ఫేవర్గానే వినయ్ చేశారు, వచ్చింది. యాజమాన్యం అంటే శ్రీ విద్యానికేతన్కి ఫేవర్గానే ఈ వినయ్ అనే అతను, ఆయన డ్యూటీ అది కదా. సో అక్కడ మనోజ్ స్టూడెంట్స్ వైపు నిలబడ్డారంట. ఆయన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి కూలీనాలు చేసి ఇక్కడ వచ్చి చదివించుకుంటున్నారు, మనం వాళ్ళ వైపు సపోర్ట్ లేకపోతే ఎలాగా, మనకు ఫీజు రాకపోయినా తర్వాత ఏదో అడ్జస్ట్ చేసుకోవాలన్నట్టుగా స్టూడెంట్స్ వైపు మాట్లాడారు. అక్కడ ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉందంట ఇద్దరికి.